ఆల్కహాల్ అడిక్షన్. చాలామంది భరోసా హాస్పిటల్స్కి ఆల్కహాల్ అడిక్షన్తో వస్తారు. కానీ పాపం వాళ్ళకు ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఎలా అవుతుంది, అసలు ఆల్కహాల్ వల్ల ఎన్ని పరిణామాలు వస్తాయి, ఆ ఆల్కహాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, మీ యొక్క నియర్ అండ్ డియర్ కావచ్చు, మీ యొక్క హస్బెండ్ కావచ్చు, మీ యొక్క సన్ కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్ కావచ్చు, ఈ ఆల్కహాల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండొచ్చు. సో జనరల్గా ఈ కంప్లీట్ సైన్స్ ఎట్లా ఉంటుంది, ఈ ఆల్కహాల్ డిజార్డర్ని ఎట్లా తగ్గించచ్చు, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మైసెల్ఫ్ డాక్టర్ ఉదయ్ కిరణ్, CEO ఆఫ్ భరోసా న్యూరో సైకాట్రీ హాస్పిటల్స్. సో జనరల్గా మనం తీసుకుంటే ఆల్కహాల్ అనేది ఫ్రెండ్లీగా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో అలవాటు చేస్తారు, కొంతమందికి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, కొంతమంది సోషల్ డ్రింకింగ్తోని మొదలవుతూ ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం హ్యాపీనెస్ కోసం లేదా వాళ్ళ యొక్క ఫ్రెండ్ పీర్ ప్రెషర్ కోసం స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది బాడీలోకి వెళ్తుందో మన బాడీలో డోపమీన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డోపమీన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో అది ఇనిషియల్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అని అనుకుంటారు. ఈ విధంగా ఎప్పుడైతే స్ట్రెస్, ఈ రోజుల్లో ఎవరికి రాదండి, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ వస్తుంది. సో ఆ స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి ఈ యొక్క ఆల్కహాల్ని తీసుకొని బ్రెయిన్ని రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు బ్రెయిన్ గురించి కొంచెం చెప్తాను. బ్రెయిన్ ఏంటంటే 1,00,000 కోట్ల నరాలు ఒక దగ్గరికి వస్తే అది ఒక బ్రెయిన్ తయారవుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ మీద ఎక్కువగా మీరు ఆల్కహాల్ పోస్తూ ఉంటారో రెగ్యులర్గా, బ్రెయిన్ అనేది రిలాక్సేషన్ మోడ్లోకి పోతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ రిలాక్సేషన్ మోడ్కి అలవాటు పడుతుందో, ఆ కంఫర్ట్ జోన్కి అలవాటు పడుతుందో రెగ్యులర్గా ఆల్కహాల్ తాగడం వల్ల, ఆ యొక్క బ్రెయిన్ అనేది మీ యొక్క ప్రవర్తనలను మారుస్తుంది, మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది, మీ యొక్క హెల్త్ని మారుస్తుంది, మీ యొక్క స్పెండింగ్ బిహేవియర్ని మారుస్తుంది, మీ యొక్క విజన్ని మారుస్తుంది, మీ యొక్క రిలేషన్షిప్స్ని ఖరాబ్ చేస్తూ ఉంటుంది. ఎలాగో మీకు చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఒక 90 ml తీసుకుంటే వచ్చే హై 6 నెలల తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నా కానీ రాదు. అంటే ఈ కంప్లీట్ వ్యవధిలో మీరు రెగ్యులర్గా ఫైనాన్సెస్ ఖర్చు పెట్టడం, మీ యొక్క ఫైనాన్సెస్ మీ పిల్లలకో, వాళ్ళ యొక్క ఫ్యామిలీకో, లేదా వాళ్ళ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్కో వెళ్ళాల్సిన డబ్బులు మద్యపానం షాపులోకి వెళ్తున్నాయి. అది ఇండైరెక్ట్గా వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే డిపెండెన్స్లోకి వెళ్ళిపోతారో ఈ సైకిల్ నుంచి బయటపడడం చాలా కష్టం. మీరు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటారు, ఎర్లీ మార్నింగే తీసుకుంటారు. సో ఈ మత్తులో మీ లైఫ్ అనేది ఉంటుంది. ఈ మత్తులో నుంచి బయటికి రావాలి అని ప్రయత్నిస్తారు, ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే ఆపుతారో ఈ చేతులు వణకడం, చెమటలు రావడం, ఆందోళన, దిగులు, భయం, బాధ, డిప్రెషన్, ఇలా అనేక జబ్బులకు గురవుతారు. అందుకనే మరల మీరు ఆల్కహాల్ అనేది తీసుకుంటారు. సో ఇది మీ యొక్క తప్పు కాదు, ఇది బ్రెయిన్ యొక్క ఆడే నాటకం. దీని నుంచి బయటపడాలని చాలామంది ప్రయత్నిస్తారు, కానీ 99% విఫలమవుతారు. అందుకనే భరోసా హాస్పిటల్స్లో ఈ యొక్క 90 days డి అడిక్షన్ ప్రోగ్రాంలో దీని నుంచి బయటికి తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం? ఎందుకంటే ఈ ఇనిషియల్గా ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ ఆపుతారో ఈ చేతులు వణకడం కానీ, ఈ చెమటలు రావడం కానీ, ఇవన్నీ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయాలి అంటే సూపర్వైజ్డ్ మెడికల్ డీటాక్సిఫికేషన్ అవసరం. భరోసా హాస్పిటల్స్లో ఈ సూపర్వైజ్డ్ మెడికల్ డీటాక్సిఫికేషన్ ఇనిషియల్ 1 to 14 days ఉంటుంది. దాని తర్వాత ఈ కంప్లీట్ 15th to 90th డే మీకు థెరపీస్, మీకు డైలీ యాక్టివిటీస్ అండ్ కంప్లీట్ గట్ అండ్ మీ యొక్క బ్రెయిన్ యొక్క కనెక్షన్ స్ట్రాంగ్ చేయడం, మీ యొక్క ఇన్సైట్ని డెవలప్ చేయడం, ఆల్కహాల్ వల్ల వచ్చే పరిణామాలు నేర్పించడం. సో దట్ మీరు ఎప్పుడైతే ఈ యొక్క లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారో ఆల్కహాల్ నుంచి బయటపడడం చాలా సులభం. ఆల్కహాల్ అట్లే కంటిన్యూ చేస్తే మీరు మీ వైఫ్ ఉండొచ్చు, మీ హస్బెండ్ ఉండొచ్చు, మీ సన్ ఉండొచ్చు, మీ యొక్క ఫాదర్ ఉండొచ్చు. ఆల్కహాల్ కంటిన్యూ చేస్తే ఏమవుతుందో నేను చెప్తాను. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఇనిషియల్గా లివర్ అనేది డీటాక్సిఫై చేస్తుంది. అంటే ఆల్కహాల్ అనేది ఒక విషం. ఆ విషం బ్లడ్లోకి పంపడానికి ముందు లివర్ అనేది ఆల్కహాల్ని నార్మలైజ్ చేస్తుంది. అంటే లివర్ ఆ బాధను భరిస్తుంది.
ఎప్పుడైతే నువ్వు లివర్కి కావాల్సిన దానికన్నా ఎక్కువగా వర్క్ ఇస్తావో జాండీస్ వస్తుంది. అందుకని కళ్ళు పచ్చగా అవ్వడం, వీక్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే జాండీస్ వస్తుందో ఆకలి వేయదు. అందుకని చాలామంది ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో, లివర్ అనేది అన్నిటికీ రిలేట్ అయి ఉంటుంది. మీ గుండె ఎఫెక్ట్ అవుతుంది, మీ యొక్క లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కంప్లీట్ మీ యొక్క బాడీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ ఇంకా చెయ్యరో ఖచ్చితంగా అల్టిమేట్గా వాళ్ళ ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేదా వాళ్ళ ఒక థెఫ్ట్ కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ముందరకు వెళ్ళడం ఇవన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఈ రోజుల్లో ప్రతి 1000 యాక్సిడెంట్స్లో 900 యాక్సిడెంట్స్ ఆల్కహాల్ మత్తులోనే అవుతుంది. క్రిమినల్ యాక్టివిటీస్ ఆల్కహాల్ మత్తులోనే అవుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తలు విడిపోవడం ఆల్కహాల్ వల్లనే అవుతున్నాయి. పిల్లలకు సరిగ్గా చూసుకోకపోవడం కూడా ఆల్కహాల్ వల్లనే అవుతున్నాయి. అంటే ఆల్కహాల్ అనేది ఒక చాలా డేంజరస్ థింగ్. ఈ యొక్క ఆల్కహాల్ నుంచి మీ యొక్క ఫ్యామిలీని కానీ, మీ యొక్క నియర్ అండ్ డియర్స్ని కానీ బయటికి తీసుకురావాలి అనుకుంటే ఈ యొక్క 90 days ప్రోగ్రామ్ మీరు భరోసా పెట్టండి. భరోసా హాస్పిటల్స్ ఖచ్చితంగా ఈ యొక్క 90 days ప్రోగ్రామ్తో మీ యొక్క భాగ్యస్వామిని, లేదా మీ యొక్క ఫాదర్ని, లేదా మీ యొక్క బ్రదర్ని ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటికి తెచ్చి వాళ్ళకు ఒక అద్భుతమైన లైఫ్ ఇస్తే వాళ్ళు మరలా మిమ్మల్ని జీవితంలో ఎన్నడూ మర్చిపోరు. సో ఈ భరోసాస్ 90 days డీ అడిక్షన్ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు 1000కి పైగా పేషెంట్స్ రికవర్ అయ్యారు. పేషెంట్స్ చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కంప్లీట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వాళ్ళ యొక్క లివర్ కంప్లీట్ నార్మల్ స్టేజెస్కి వచ్చేసాయి. మీరు కూడా ఈ యొక్క ఆల్కహాల్ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో జాయిన్ కావాలి. మీరు ఆల్కహాల్ నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు 100% ఈ యొక్క ఆల్కహాల్ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో భరోసా హాస్పిటల్స్లో జాయిన్ అవ్వండి. భరోసా మీకు భరోసానిస్తుంది.